హాయ్ అండి. హాయ్. ఈరోజు సండే కదా! సో, బయటకైతే వచ్చేసామండి పిల్లలతోటి. సరదాగా సండే అందులోకి ఫ్రెండ్‌షిప్ డే కదా! సో, నేను కూడా అప్పుడప్పుడు పెద్దగా బయటకైతే వెళ్ళను కదా! సో, అందుకని పాప వెళ్దామంటే సరే అని బయలుదేరామండి. సో, ఇక్కడ మనకి వివాహ భోజనం అని ఒక రెస్టారెంట్ ఉందండి. సో, చాలా చాలా బావుంటది ఫుడ్ అని మేము రేటింగ్‌లోని అయి చూసాము. సో, చాలామంది కూడా చెప్పారు. సో, అందుకని ఇక్కడికొచ్చేసామండి. సో, చూస్తున్నారు కదా! లోపలైతే ఘటోత్కచుడు బొమ్ముంది. సో, అక్కడ అప్పడాలు, వడియాలు ఇంకా ఉరుకులు అన్నీ గూడా ఆయన ముందు పెట్టి ఫోటో అయితే ఉందండి. సో, మనకి ఇక్కడ సిట్టింగ్ కూడా చాలా బావుందండి. ఏసీ అండ్ సిట్టింగ్ కూడా బావుంది. కావాలంటే మనం ఇంటి దగ్గర నుంచి కూడా మనం బుక్ చేసుకోవచ్చు టేబుల్స్‌ని. సో, ఎలా అయినా కూడా చేసుకోవచ్చు, రావచ్చు. లేదంటే మనం ఇంటి దగ్గర నుండి టేబుల్ బుక్ చేసుకొని కూడా రావచ్చు. సో, మెను అయితే చూడండి. మీకు చూపించేస్తున్నాను కదా! వివాహ భోజనము మెను అండి. సో, అన్నీ ఉన్నాయి. లేని ఐటెమ్ లేదండి. సో, అన్నీ అయిన నాటుకోడితో కర్రీ బిర్యానీ అండ్ ఫ్రై బిర్యానీ అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ. అండ్ భీమవరం స్పెషల్ ఫుడ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అన్నీ ఉన్నాయి. సో, నేనైతే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్యన ఎక్కువ చికెన్ బిర్యానీ ఇంట్లో అయినా సరే చికెన్ బిర్యానీ, బయటకెళ్ళినా సరే చికెన్ బిర్యానీ. సో, బోర్ అయితే కొట్టేసిందండి. సో, అది వద్దని చెప్పేసి ఈసారి ఫ్రాన్స్ బిర్యానీ తీసుకున్నాను. నా ఫేవరెట్ ఫుడ్ అండి అది ఫ్రాన్స్. బట్ ఏంటంటే హెల్త్ ఇష్యూ వచ్చాక ఒక 5 ఇయర్స్ నుంచి నేను ఫ్రాన్స్ జోలికెళ్ళలేదు. సో, మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత ఈరోజే ఫ్రాన్స్ తిన్నాననమాట. బట్ మా అమ్మాయికి ఇష్టం లేదు. కానీ నా పట్టుదల వల్ల తను కూడా తినవలసొచ్చింది. తనకి నచ్చింది చికెన్ తీసుకోమన్నాము. కానీ తీసుకోలేదు. తను కూడా ఫ్రాన్స్ తిని చూస్తానులే అంది. అంతగా నచ్చకపోతే అప్పుడు చికెన్ పెడతానని జెప్పేసి అంది. సో, మా హబ్బీ అయితే మాత్రం ఎన్వి అయితే తినరండి. సో, వెజిటబుల్ బిర్యానీ అయితే తీసుకున్నారు. ఫస్ట్ అయితే ఒక సూప్ తీసుకున్నామండి. అది వెజిటబుల్ సూప్ అనమాట. సో, టేస్ట్ అయితే చాలా నచ్చింది మాకు. సూప్ సూపర్‌గా ఉంది. వేడి వేడిగా వర్షం పడ్డదేమో చల్లగా ఉంది క్లైమేట్ కూడా. వేడి వేడిగా సూప్ అయితే మాత్రం తెలియకుండా నోట్లో జారిపోయిందండి. సో, రెస్టారెంట్ వివాహ భోజనము అని పెట్టారు కదా! సో, ఇక్కడేంటంటే స్పెషల్ అరిటాకు భోజనం అండి. సో, మనం ప్లేట్స్ ఇమ్మంటే ప్లేట్స్ ఇస్తారు. కానీ అరిటాకు భోజనం తింటే కొంచెం వెరైటీగా ఉంటది కదా! మనం పల్లెటూరు నుంచి వచ్చేసాక చాలా రోజులైంది. సో, అందుకని మేము కూడా అరిటాకు భోజనమే తిన్నామండి. సో, ఇంకోటేంటంటే బెనిఫిట్టు అరిటాకు భోజనం తింటే బాగా అరుగుతదని కూడా నానుడి ఉంది. సో, అందుకని మేము అందులోనే తిన్నామనమాట. సో, ఆ రెస్టారెంట్ స్పెషల్ కూడా అదేనండి. ఇంకొకటేంటంటే ఫ్రాన్స్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను గానీ, లోపల ఎలా వస్తదో అన్న టెన్షన్ అయితే ఉండిపోయింది. మెయిన్ ఏంటంటే మా అమ్మాయి ఎప్పుడూ తినదు. నా వల్ల పెట్టింది ఆర్డరు. సో, ఏమైనా తేడా పాడాగా వస్తే నన్ను కొట్టేస్తది ఇంటికొచ్చాక. ఆ టైప్‌లో పడిపోద్దని భయమేసింది. సో, ఇక్కడ చూసారు కదా! గాజు గ్లాసులతో అయితే ఉంది. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా సప్లై అవుతాయన్నమాట మనకి ఇస్తారు. సో, చుట్టూ చూడండి లోపల మళ్ళీ మనకి వెరైటీగా వరండా టైప్‌లో ఇచ్చారనమాట. సో, అక్కడ కూడా టేబుల్స్ అనమాట. అన్నీ కూడా ఫ్యామిలీ అందరూ వచ్చారు. ఇక్కడేంటంటే ఇవాళ ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ కదా! సో, హ్యాపీగా అందరూ చాలామంది స్టూడెంట్స్ కూడా వచ్చారండి. సో, అయిపోయింది ఫైనల్‌గా ఐస్ క్రీమ్ తీసుకున్నాము, డ్రింక్స్ తీసుకున్నాము అని అయిపోయి ఫైనల్‌గా ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరికొచ్చేసామండి. సో, నేనెక్కువ తినలేదు. షుగర్ ఉంది కదా! సో, పిల్లలు తిన్నారు అండ్ మా హబ్బీ తిన్నారు. ఇక రెస్టారెంట్ ఫుడ్ అయితే మాత్రం సూపర్ అండి. రేటింగ్ అయితే మాత్రం 100% ఇవ్వచ్చు. చాలా చాలా బావుంది. ఇంకోటేంటంటే ఆహ్, అక్కడ చూసుకుంటారు కదా! వాళ్ళు చాలా బాగా వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇచ్చి చక్కగా వచ్చి ప్రతి నిమిషం గూడా ఏం కావాలి, మళ్ళీ వడ్డించాలా అని చాలా బాగా చూసుకుంటున్నారనమాట. సో, బాగా నచ్చింది నాకు. ఇంకోటేంటంటే పైకి మెట్లెక్కక్కర్లేదు గ్రౌండ్ ఫ్లోర్. అందరికి నచ్చితే సో, మీ అందరికి నచ్చితే కనుక షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెస్టారెంట్ అణువు మొత్తం అంతా మీ అందరికీ చూపించాను కదా! సో, మీ అందరికీ కనుక నచ్చుంటే ఈ వివాహ భోజనంబుకి వెళ్ళి మాకు కూడా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.